ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు గురువారం నుండి 4 రోజుల పాటు చేపడుతున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. అనంతరం కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి అణచివేత ధోరణితో పాలన కొనసాగుతుందని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా డిఎస్సి నియామకాలపై మీడియా సమావేశం నిర్వహించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు అధికారం పూర్తవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఒక్కరికి కూడా అందించలేదని, తక్షణమే నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో డిఎస్సి నియామకాల మీద జరిగిన అవకతవకలు, నియామకాల్లోని అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9వ తేదీ వరకు నిరసన దీక్షలు చేస్తాం. ఆ తర్వాత 10వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తప్పులు చేశారు అని చెప్పినా చేమగుట్టినట్టు లేదు. ఏదో దులుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా బతుకుతూ ఉన్నారు. అయ్యా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటా అసలు ఈ దేశంలో ఇంకా వెళ్ళి ఏ రాష్ట్రంలో చెప్పినా నవ్వుతారు. పార్టిసిపేటరీ సర్టిఫికెట్లు ఉంటాయి అంటే మీ పలానా గేమ్ ఆడారని సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు, ఒక పరీక్ష కూడా లేకుండా. జూడో అసోసియేషను దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కోన రవికుమార్ గారు ఆంధ్ర వలస ఎమ్మెల్యే గారు, ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 38 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు పరీక్ష రాయక్కర్లేదంటే ఒక అక్షరం ముక్క రాయక్కర్లేదు, ఏ టెస్ట్ అక్కర్లేదు వీళ్ళకి. పోనీ ఎవడైనా పథకాలు గెలిచాడు, ఒలింపిక్స్కి ఆడాడు, నేషనల్కో ఇంటర్నేషనల్కో ఆడాడు అని అంటే అందులో ఏదో పథకాలు వచ్చినాయి అంటే అర్థం ఉంది. అసలు ఏది లేదు, ఏది లేకుండా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ముందు మార్చిన జీవోని రద్దు చేసి మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. అలా జీవోని ఎందుకు ఎత్తారు? రిలాక్స్ చేసి కొత్తగా ఎందుకు జీవోలు తెచ్చారు? మళ్ళీ ఈ జీవోలను కూడా తీసేసి కొత్త జీవో ఎందుకు తెచ్చారు చెప్పాలని అడుగుతున్నాం మేము. కృష్ణా జిల్లా మెరిట్ లిస్ట్ చూస్తే నవీన్ అనే ఒక ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన ఎవరయ్యా అంటే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో, పేపర్లు సెట్ చేస్తారో ఆ విభాగంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇది బయటకు వచ్చిన వెంటనే ఆ మెరిట్ లిస్ట్ని రద్దు చేశారు. రద్దు చేసి ఇంకో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఈ మెరిట్ లిస్ట్లో అసలు నవీన్ పేరే లేదు. మరి 1వ ర్యాంక్ వచ్చినోడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు తర్వాత లిస్టులో ఎందుకు లేడు చెప్పమంటే చెప్పరు. అలా ఏ పద్ధతిలో ఇచ్చారు చెప్పమంటే ఎవరు మాట్లాడరు. విద్యాశాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అవకతవకలు జరగలేదు, ఈ సిస్టంలో చేసామని చెప్పమంటే ఒక్కరోజు మాట్లాడరు. ఏదో పెద్ద వచ్చి సవాళ్ళు తొడలు కొట్టడం, సవాళ్ళు విసరడం. ఆ మధ్యన లోకేష్ గారు వచ్చి నేను 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి, మీరు రండి, మీరు వస్తే నేను సంగతి తేల్చేస్తాను, చర్చించుకుందాం. మేము అందరం రియాక్ట్ అయ్యాం. మేము బాబు వస్తాం, రావయ్యా బాబు, ప్లేస్ నువ్వు చెప్తావా లేదా మమ్మల్ని చెప్పమంటావా, టైం నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా, ఏ రోజు వద్దాం, ఏ రోజు మాట్లాడుకుందాం అంటే మళ్ళీ మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఏమని చెప్తాడు ఆ మీటింగ్లో? జగన్ గారిని చర్చకి రమ్మంటాడు.
మేము అడుగుతున్నాం, నీ స్థాయా జగన్ గారిది? నీ స్థాయా? మేము మాజీ మంత్రులు ఉన్నాం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దగ్గర 3 మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కావాలో చెప్పుకో వస్తాం. జగన్ గారితో చర్చించాలంటే మీ నాన్నగారు నమ్మను. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. ఆయన రావాలి కానీ నువ్వు రావడమే. ఏది పడితే అది మాట్లాడటం, ఏదో పెద్ద నేను హీరో అని అనుకోండి. నువ్వు ఎవరికి హీరోవి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. అంతేగాని ఇవాళ డిఎస్సి కూడా సక్రమంగా చేయలేని నువ్వు ఏదో హీరోలాగా చేస్తానంటే ఎలా అవుతుంది? మేము అడుగుతున్నాం, సిబిఐ విచారణ చేయడానికి నీకు ఏంటి భయం? ఎందుకు చేయట్లే? అవకతవకలు బయటపడతాయనా? లేదా నీ దమ్ము ధైర్యం ఉంటే సిబిఐలో క్లీన్ చిట్ తెచ్చుకో, అప్పుడు నువ్వు రాజీనామా చేయి. ఎందుకు చేయవు? మేము చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి నిరూపించుకోమని. చేత కావట్లే. నిన్నే చూశారు, దేవరపల్లి పొగాకు రైతుల కోసం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జనప్రపంచం అయిందో, ఏ విధంగా వేలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం పలికారు. జగనన్న మేము తప్పు చేసాం నిన్ను వదులుకొని ఏ విధంగా ఆ రైతులు మాట్లాడారో మేము దగ్గర ప్రత్యక్ష సాక్షులుగా చూసాం. అందుకే చెప్తున్నాం, ఇంకా ఈ టక్కుటమ్మర్ విద్యలను పక్కన పెట్టి ప్రజల కోసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. 9,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. ఎక్కడ ఒక నిరుద్యోగకన్నా ఎవరికన్నా ₹1 ఇచ్చావా? పెన్షన్ ఇది వృత్తి ఇచ్చావా ఎక్కడన్నా? మొన్న ఏం చెప్తాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అది ఒకటే ఇవ్వలేకపోయాడంట. మరి ఆడబెట్టినది ఏం చేసావు? ఇచ్చారండి ఎక్కడన్నా? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఊరికే బెదిరించడం, రెడ్ బుక్ అని చెప్పడం, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ కథ తప్పించి ఇంకేం లేదు. ఈ రాష్ట్రంలో బీసీ నాయకుల మీద కేసులు, ఎస్సీ నాయకుల మీద కేసులు, అన్ని కులాలపైన. ఏంటంటే అణిచివేత ద్వారా మీరు ఏదో సాధిద్దామని. మీకోసం మీరు మాట్లాడితే భయపడేవాడు ఎవ్వడు లేడు, ఉండడు కూడా. అలా భయపడేవాళ్ళు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో ఉండలేం. ఇలాంటి కథలు, కాకమ్మ కబుర్లు చాలా చూసాం. మీ బెదిరింపులకి, ఉడత ఊపులకి భయపడం, ప్రజల పక్షాన్ని నిలబడతామని మరోసారి చెప్తున్నాం.